తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు ఓడేదెవరు అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందని కొంతమందిలో విశ్వాసం ఉంటే, కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని, ఈసారి అధికారంలో పక్కా వస్తుందన్న భావన కాంగ్రెస్ వాదుల్లో కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ నాయకుల్లోనూ బలమైన నమ్మకం కలుగుతోంది. గట్టి నాయకులను బరిలో దించడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన విజయాలను అందుకుంటుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఈసారి హంగ్ సర్కారు వస్తుందన్న చర్చ మొదలైంది. 1956 తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు హంగ్ ప్రభుత్వం రాలేదు. ఎప్పుడు కూడా ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తూ వచ్చారు. ఎందుకంటే హంగ్ ప్రభుత్వం వస్తే జరిగే ఇబ్బందులేందో ప్రజలకు బాగా తెలుసు. అందుకోసమే ఈసారి తెలంగాణలో స్పష్టమైన ఆధిక్యాన్ని ఒక పార్టీ ప్రదర్శించే అవకాశం ఉందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో హంగ్ రావడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీ గతంలో కేవలం 63 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కానీ రెండోసారి అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ భారీగా దెబ్బతిన్నాయి. కానీ 2018 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాము. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ సైతం అనూహ్యంగా విజయాలు సాధించింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ పతనమవుతూనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై అందరిలోనూ ప్రత్యేక చర్చ మొదలైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. బీజేపీ అనూహ్యంగా గ్రేటర్ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతూ వచ్చింది. తుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ లాంటి చరిష్మాటిక్ నాయకుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో దాదాపు 50-50 అన్నట్టుగా ఉన్న పరిస్థితి నుంచి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అన్న భావన కలిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే నామకే వాస్తుగా మిగిలింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఇదే పరిస్థితి తెలంగాణలో బీజేపీకి శాపంగా మారింది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం ద్వారా బీజేపీకి తెలంగాణలో కూడా ఊపు రావాలి. కానీ తెలంగాణలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, కానీ బీజేపీ పతనమైంది. అది ఎలా జరిగింది? మాటల్లో జరిగిందా, చేతల్లో జరిగిందా, లేకుంటే ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేశారా అన్నది తేలాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రమే తేలుతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై గట్టి విశ్వాసంతో ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్కి గరిష్టంగా 60% అంటే 60 సీట్లకు మించి ఎక్కువ సీట్లను ఇవ్వలేకపోతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సైతం 50 నుంచి 60 మధ్యలోనే సీట్లను ఇస్తున్నాయి. బీజేపీకి గరిష్టంగా 8 నుంచి 15 సీట్లను ఆఫర్ చేస్తున్నాయి. మజ్లిస్ పార్టీ యాజ్ యూజువల్గా 7 స్థానాల్లో గెలుచుకుంటుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు, అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు. అదే సమయంలో బిఎల్ సంతోష్ చెప్పినట్లుగా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నది నిజం కావాలంటే అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ 40 నుంచి 50 స్థానాల లోపు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇలా జరిగితే బీజేపీ గెలిచే 10 స్థానాలు లేదా 15 స్థానాలు లేదంటే 20 స్థానాలు వచ్చే ప్రభుత్వానికి తప్పనిసరిగా అవసరమవుతాయి. అంటే తెలంగాణలో బీజేపీ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కానీ గెలవకుండా చేసే సత్తా బీజేపీలో ఉందని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్న నాయకులందరూ కూడా హేమాహేమీలు. వారందరూ కూడా వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మాత్రమే పోటీ చేస్తున్నారు. కేవలం నామకే వాస్తు పోటీ చేయడం లేదు. పార్టీ హైకమాండ్ నుంచి క్లియర్ ఆదేశాలు అందుకున్న నాయకులు ఎలాంటి తటపటాయింపులు లేకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎంపీల అభ్యర్థిత్వాన్ని పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. 3 అభ్యర్థులు కూడా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రాజేందర్, రఘునందన్ రావు 3 కూడా మరోసారి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి అనూహ్యంగా ఫలితాలు వస్తే బీజేపీ ఖాతా ఈజీగా 20 స్థానాలు చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి ఎవరు అద్భుతాలు సాధించి పెడతారన్న దానిపై ఎంతో చర్చ కనిపిస్తుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 24 నియోజకవర్గాలపై 2-3 సార్లు రివ్యూలు చేసిన బీజేపీ హైకమాండ్ రేపో మాపో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అభ్యర్థులందరినీ ఎంపిక చేయబోతుంది.
మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగు వస్తుందా రాదా అన్నది తేలాలంటే అభ్యర్థుల జాబితా మొత్తం విడుదల కావాల్సిందే. అప్పుడు మాత్రమే తెలంగాణలో హంగు వస్తుందా లేకపోతే ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తుందా అనేది చెప్పవచ్చు.